సో ఇప్పుడు కొత్త కొత్త ఇంకోటి ఏంటంటే నా ఉద్దేశం ఏంటి అంటే గవర్నమెంట్ జాబ్ ఈజ్ ఏ బిగ్గెస్ట్ స్కామ్. సో గవర్నమెంట్ జాబ్ అనేది ఎప్పుడు చేయొద్దు. గవర్నమెంట్ జాబ్ అనేది ఒక ప్రత్యేకమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి మనుషులకే సెట్ అవుతుంది తప్ప ఎంత సంపాదిస్తావు గవర్నమెంట్ జాబ్లో మొత్తం జీవితాంతం కొట్టించుకుంటే 2 కోట్లు సంపాదిస్తావు గవర్నమెంట్ జాబ్లో. టీచర్ ఉద్యోగం ఉంది 2 కోట్లు సంపాదిస్తావు సంవత్సరం మొత్తం. అదే నువ్వు ఒక జాక్పాట్ కొట్టి మంచిగా NIT స్టూడెంటో నిట్టో గిట్టో కొట్టి IIT స్టూడెంట్ 2 రాష్ట్ర ప్రభుత్వాలకి సమాచారం ఇస్తున్నట్టుంది ఆన్సర్ మీది. అదే గవర్నమెంట్ ఉద్యోగాలు అయ్యట్లేదు, DSC నోటిఫికేషన్లు రాలేదు, ప్రభుత్వ ఉద్యోగాలు లేవు అని. అంటే నేను అనేది ఏంటంటే వాళ్ళ మీద ప్రభుత్వాలు ఎదుర్కొంటున్న వాళ్ళ మీద పడి ఏడవడం కంటే వాళ్ళ మీద పడి బాధపడడం కంటే వ్యక్తిగతంగా చాలా 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 అప్లికేషన్లు మనకు ఉన్నాయి. యాంకరింగ్ ఫీల్డ్ ఉంది, టీవీ ఫీల్డ్ ఉంది. అంతెందుకమ్మా ఇవాళ రేపు మంచిగా ఒక 5 లక్షల రూపాయలు పెట్టుకొని ఎక్కడ అంతెందుకు మన కుమారాంటి లేదా మనకు మంచి నాలెడ్జ్ ఇస్తుంది కదా. ఇప్పుడు బయటికి జనాలు చెప్తలేరు కుమారాంటి సంపాదించే సంపాదన. వాస్తవంగా కుమారాంటి సంపాదించి నిన్ను నన్ను కొంటదామే మంచిగా ఒరిజినల్గా లెక్కలేస్తే. ఎందుకంటే అంత క్రౌడ్ అంత సంపాదిస్తున్నారు. నేను అనేది ఏంటంటే ఫుడ్ బిజినెస్ ఈ ప్రపంచంలో సావులేని బిజినెస్ లిక్కర్, హాస్పిటల్, ఫుడ్. గుర్తుంచుకో ఈ 3 స్టడీస్. లిక్కర్ ఒకటి, ఫుడ్ ఒకటి, హాస్పిటల్ ఒకటి, ఎడ్యుకేషన్ ఒకటి. ఈ 4 సావు ఉండదు. ఈ కలియుగం బతుకున్నంత కాలం ఈ 4 నడుస్తూనే ఉంటాయి. సో ఈ 4 ఏది పెట్టుకున్నా నడుస్తుంది కదా అమ్మా. వైన్ షాప్ ముందర మసాలా బజ్జీ పెట్టుకున్నా నడుస్తుంది, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ముందర బుక్ స్టాల్ పెట్టుకున్నా నడుస్తుంది. సో చాలా ఉన్నాయి కదా అప్లికేషన్లు. మనం ఎందుకు గవర్నమెంట్ వాడు ఏడవడం పక్కన పెడితే వ్యక్తిగతంగా మనం డెవలప్ కావాలి అనే ఉద్దేశంతో మనం పైకి రావాలి కదా. నేను అనేది అది. అంటే మళ్ళీ నువ్వు అనొచ్చు నీ గవర్నమెంట్ వాల్యూ నీకు ఏం లేదు. నేను గవర్నమెంట్ జాబ్ వదిలిపెట్టి ఆస్ట్రేలియాకి వచ్చిన. గవర్నమెంట్ జాబ్ మా నాన్నది గవర్నమెంట్ జాబ్ వదిలిపెట్టి సంతకం పెట్టే ముందు బయటకు వచ్చిన. ఎందుకు? ఇదే నీకు చెప్పిన ఆలోచన. ఓకే. యాదగిరి గుట్టలో నాచారం గుట్ట పెద్ద పూజారి. సో నేను బయటకు వచ్చింది అదే రీజన్. ఎండోన్మెంట్ లో ఉండేవాళ్ళు, ఎండోన్మెంట్ జాబ్ చేసుకుంటుంటే ప్రపంచానికి వేణుస్వామి గారు తెలియకపోవు. నేను అదే చెప్తున్నా కదా. సో నేను బయటకు వచ్చిన నేను. సో అన్ని వదులుకో అంటే బీ ప్రాక్టికల్ మనిషిని. వేణుస్వామి ఈజ్ బీ ప్రాక్టికల్. ఏదైనా చెప్తే చేస్తేనే మాట్లాడే రైట్స్ ఉంటాయి, చేయకపోతే దొంగతనంగా మాట్లాడే రైట్స్ ఎవరికి ఉండవు. రైట్. ఈ మధ్య కాలంలో ప్రతి 10 జంటల్లో వింటున్న 5 నుంచైనా కామన్ గా వినేది సంతానలేమి సమస్యలు అనేవి. మీరు అన్నారు హాస్పిటాలిటీ అని. మెజారిటీ ఆఫ్ ద హాస్పిటల్స్ ఈజ్ IVF సెంటర్స్, సంతానలేమి సాఫల్య కేంద్రాలు అని చెప్పి గల్లీకి ఒక 2-3 మనకి ఇప్పుడు కనిపించేస్తున్నాయి. నిజంగానే జాతకాల ప్రభావం అంటారా, హ్యాబిచువల్ ఇష్యూస్ అంటారా? సంతానం ఎందుకు కావట్లేదు అనే దానికి ముఖ్యమైన సమస్య జాతకాలు. నేను మీకు ఒక విషయం చెప్పిన, కలియుగము అంటే కలియుగంలో ఎప్పుడైతే డబ్బు పెరిగిందో, అందం పెరిగిందో, అందం మీద కాన్షియస్ పెరిగిందో సంతానం అనేటువంటి తగ్గింది. రెండోది పుట్టిన సంతానానికి కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ పుడుతున్నారు. ఆటిజం. అందం మీద కాన్షియస్ పెరిగితే ఖచ్చితంగా పెళ్ళైన తర్వాత కనాలు అనుకుంటారు, బట్ అది ఇద్దరి దగ్గర అందం కాదు నేను మాట్లాడేది. నేను అనేది అందం డిఫరెంట్ కాన్సెప్ట్. ఇప్పుడు నయనతార ఉంది. నయనతార బికాస్ ఆఫ్ అందము అంటే ఆమె ఏంది అంటే ఆమె శరీర సౌష్టంలో ప్రాబ్లం వస్తుంది, తను సినిమాలు చేయాలి ప్రాబ్లం వస్తుంది కాబట్టి తను సరోగసికి పోయింది. నేను అట్లా మాట్లాడతలేను. నేను అనేది ఏంటి అంటే ఇప్పుడు ఆమె ఉంది, ఆమెకు సంతాన యోగం లేదు. వాస్తవంగా మనకు తెలిసినంత వరకు సమాజం ఏమనుకుంటుంది అంటే నయనతారను చూసి నయనతార తను సినిమా తన ఫిజిక్ డ్యామేజ్ అవుతుంది అనే ఉద్దేశముతోని మాత్రమే పెళ్లి ఆమె సంతానానికి పోలేదు అని సమాజం అనుకుంటుంది. కానీ వేణుస్వామికి ఏం తెలుసు అంటే ఆమె జాతకములో సంతానం అయ్యే యోగమే లేదు కాబట్టి ఈమె సంతానానికి పోయింది సరోగసికి అనేది వేణుస్వామికి తెలుసు. లాజిక్ అర్థమైందా? సో ఇక్కడ సరోగసికి ఎందుకు పోయింది అంటే ఆమెకు పుట్టుకనే. ఎందుకంటే ఇప్పుడు కాజల్ అగర్వాల్ ఉంది, కొడుకుని కన్నది, మళ్ళీ వచ్చి సినిమా చేసింది. మొన్న చేసిన బాలయ్యబాబుతో సినిమా చేస్తే 2.5 కోట్లు రెమ్యునేషన్ ఆమెకు హీరోయిన్గా. ఆమె వచ్చి చేస్తలేదా? రెండోది ఇప్పుడు ఎంతమంది హీరోయిన్లు మన సర్జరీ కాగానే పిల్లల్ని కనంగానే ఇమీడియట్గా వచ్చి టమాటాకి చేయించుకుంటారు, వచ్చి సినిమాలు చేస్తున్నారు. ఎంతమంది చేస్తలేరు? సో ఇక్కడ ఆమె సినిమా ఇండస్ట్రీ కోసం, స్ట్రక్చర్ కోసం అని చెప్పేసి, ఫిజిక్ కోసం అని చెప్పేసి తల్లి కాలేదు కాదు, తప్పది. ఆమె జాతకంలో యోగం లేదు, తనకు యూట్రస్ ప్రాబ్లం ఉంది. రెండోది ఏంటంటే మన హైదరాబాదు కేంద్రంగా ఉన్నటువంటి 2 సెలబ్రిటీలు లాస్ట్ 1-2 ఇయర్స్లో పిల్లల్ని కన్నటువంటి 2 కూడా సరోగసిగానే కన్నారు పిల్లల్ని. కానీ నేను ఒక విషయం చెప్తా. ఇది ఒక 2 సంవత్సరాల కింద జరిగింది. మాకు తెలిసినటువంటి ఒక అమ్మాయి నా దగ్గరకు వచ్చింది. జాతకం చూసి అమ్మ నీ జాతకంలో సంతాన యోగం లేదని చెప్పిన. సంతాన యోగం లేదు అంటే అమ్మాయి ఒక మాట చెప్పింది, సంతాన యోగం లేదు గురువు గారు, కానీ మా ఆయన 2వ పెళ్లి చేసుకుంటా అంటుండు, నన్ను ఏం చేయమంటారు? డాక్టర్ దగ్గరికి పోయిరట. డాక్టర్ దగ్గరికి పోతే డాక్టర్ చూసి
అబ్బాయి కౌంట్ బాగానే ఉంది కానీ అమ్మాయి జాతకంలో సమస్యలు ఉన్నాయని చెప్పిండట. చెప్తే వాడేమంటాడు, అవకాశం దొరికింది వానికి మగడికి, నేను ఇంకో పెళ్లి చేసుకుంటా, పిల్లలు పుడతలేరు కదా. సో ఈ అడ్డం సాకుకు అడ్డం చూపించి ఇంకో పెళ్లి చేసుకుందామని స్కెచ్ చేసిండు. ఓకే. ఈ పిల్ల ఏమంటుందంటే, అమ్మాయి గురూజీ నా మొగడు ఇట్లా ప్లాన్ చేస్తున్నాడు, సో దీనికి నేను ఒక విరుగుడు ప్లాన్ చేసిన. ఏందమ్మా? ఏం లేదు, కడుపు వచ్చిందని మా తల్లిగారింటికి పోతా. చూడమ్మా ఇది ఎంత డ్రామాటిక్ ఉంటుందో. కడుపు వచ్చిందని మా తల్లిగారింటికి పోతా, 9 నెలలు ఆడనే ఉంటా. ఓకే. నేను ఆల్రెడీ వేరే దగ్గర దత్తతకు ఒక పిల్లని మాట్లాడుకున్నా, అప్పుడే పుట్టిన పిల్లగాని, ఆమె డెలివరీతో ఉంది. పిల్ల పుట్టినా పిల్లగాడు పుట్టినా డెలివరీ కాగానే పట్టుకొస్తా. పట్టుకొచ్చి నాకే పుట్టిండు అని సీన్ క్రియేట్ చేస్తా. మళ్ళీ సీన్ క్రియేట్ చేస్తా అంటే మరి ఆడబిడ్డ నేను అంతా మేనేజ్ చేసుకుంటా, నేను హాస్పిటల్ మేనేజ్ చేసుకుంటా, డాక్టర్ని మేనేజ్ చేసుకుంటా, అన్ని మేనేజ్ చేసుకుంటా, నేను నమ్మిస్తా. ఇప్పుడు నువ్వు ఈమె పుట్టిందంటావా, సరోగసి అంటావా, లేకపోతే IVF అంటావా? ఇట్లాంటి సీక్రెట్ ఎవరి దగ్గర మాట్లాడతారు? మాదైనా మాట్లాడతారు కదా నమ్మకం వల్ల. నేను అందుకనే పేర్లు చెప్పట్లేదు. ఇప్పుడు నేను ఏం చెప్పాలి? ఇప్పుడు ఆ అమ్మాయి ఉదాహరణ, నేను ఆ భార్యాభర్తలు ఇద్దరు నా దగ్గరకు వచ్చినప్పుడు, ఆ పిల్ల బంధువులు నా దగ్గరకు వచ్చినప్పుడు నేను ఈ అమ్మాయికి సంతాన యోగం లేదు అని చెప్పిన. చెప్తే ఆ అమ్మాయికి ఒక్కదానికి తెలుసు సంతాన యోగం లేదని. ఆ అమ్మాయికి కూడా తెలిసి ఏంటంటే, ఆ అమ్మాయి తర్వాత